పాత్ర మ్యాప్లో ఉన్నది కదా సార్ అది దాన్ని మార్చాలా బాబు ప్రజలకు గవర్నమెంట్ ఇచ్చేటట్టున్నారో ఈ పట్టిన సర్వే నెంబర్స్ మున్సిపాలిటీ ట్రాన్స్ఫర్ చేసి రూరల్ ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలని పోతున్నారు సార్. వాళ్ళు వీటికి ఇంకా సార్ ఈ పొగ సార్ 350 మంది ఉంటారు సార్ యాక్సిడెంట్ సెంటర్లో. పక్కకుంటే మొత్తం మొన్న అగ్గి కలిగింది సార్ ఘోరంగా. చిన్న పిల్లలకు సార్ ఇంకా ఎకరం లోపలికి పోయి అది చేసినా కానీ ఏం కాదు సార్, ఇంత ఎఫెక్ట్ కాదు సార్. ఎన్నిసార్లు మోటార్ సైకిల్ పోయి చూడచ్చు సార్. మసాలా వాటికి కూడా ఇన్ని అలవడగా ఉన్నా కానీ ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు మీకు రెగ్యులర్ ఇక్కడ మనిషి ఉంటాడు డాబా శానిటేషన్ ఇక్కడ ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ రమ్మని శానిటైజర్ వేసి మీరు ఎప్పుడు ఉన్నా సార్ ఒక్కరోజు వచ్చింది సార్, మళ్ళీ రాలేదు. అట్లా కాదు బాబు, నువ్వు ఈ నూకపల్లికి ఇన్ఛార్జా లేకుంటే ఈ డంపింగ్ యార్డ్కి ఇన్ఛార్జా? సార్ సిఆర్ నగర్లో ఆరుగురు లేబర్ ఉన్నారు. ఒక డాక్టర్ ఉంది, టాట వేసింది. అది మనం చెప్పి ఇటు వచ్చామని ఇప్పుడు సార్. కాదురా బాబు, ఈ డంపింగ్ యార్డ్లో వెహికల్స్ అనేది ఉందో డంపింగ్ ఎక్కడ డంప్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చడానికి ఇప్పుడు ఒక మనిషి ఉండద్దా? సార్ శ్రీకాంత్ సార్ ఉన్నాడు. ఆయన రెగ్యులర్ ఇక్కడ ఎందుకు ఉంటారా బాబు? సార్ నాకు అయిపోయింది సార్, నేనే పోయినా. వాటర్ కూడా రోజు 20 టిప్పులాగా వాటర్ కూడా పోయిస్తాను సార్. అంత అట్లా నేనేమంటున్నా, ఇప్పుడు తెలిసింది కదా అందరు చెప్తాను తీసుకుపోయాలి. ఆడేమి పోతున్నాడు సార్ ఇప్పటి సార్ 2 months బ్యాక్. అవును, అది ఎందుకు పోసింది అక్కడ? ఫస్ట్ ఎవరు పోసిరు అది? అరే ఆగబోయి రీసైక్లింగ్ చేద్దామండి. వాళ్ళకి 10 రోజులు టైం పడుతుంది. ఆ లోపల ఆడ పోయకని ఇక్కడ పోసి ఇక్కడికి వెళ్ళి రీసైక్లింగ్ చేయండి. మనము ఇంత సీజీ రోడ్లు వేసి ఇంత కథ చేసేందుకు పోయి గుట్టలో దొరగొట్టు టీకెన్ ఏమైతుంది? అదే అది తగలడం ఎక్కువ తగిలిందని కాదు, బేసిక్గా మనకు ప్లాన్ ఆలోచన ఉండాలి కదా. మనకి గుట్ట ఇది అంటూ ఉండగా ఇక్కడనే డంపింగ్ చేయండి, ఇక్కడనే రీసైక్లింగ్ చేయండి. అడా అగిది వెళ్ళి ఇక్కడ కొడుతుండ్రు. పెట్టిరు సార్, అది పెట్టిరు పెట్టింది, అది పెట్టింది అసలు పెట్టి 2 సంవత్సరాలకు ఈ మధ్యలో శ్రీకాంత్ సార్ అని శానిటైజర్ అని మాట్లాడిన బాబు. ఈ డంపింగ్ అగ్గి తగలడం అనే కాకుండా కూడా ఈ పారిశుద్ధ్యం చెత్త చెదారంతో 4,000 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకి బీమాలు రావు, దోమలు రావా వాళ్ళకు? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏర్పడుతుంది సార్. ఊపిరి ఆడతలేదు మాకు. శ్రీధర్ ఎవరు ఎవరు డంప్ చేయకుండా ఏం చేసి ఇది పుట్ట చేయాలి, అవసరం ఉంటే ఇంకా ల్యాండ్ జంగల్ కొట్టినా మంచిదే. కానీ ఏదైతుందో మొత్తం ఇటే చేయాలి, అటు చేయకూడదు ఒకటి. రెండోది ఏదైతుందో అమ్మా, ఈ వినుతా ఒక్క నిమిషం అమ్మా, ఈ బయో మైనింగ్ మిషన్ అని ఒకటి ఉంటుందమ్మా, అది ఎప్పటికప్పుడు చేయాలి. వీళ్ళు ఏదైతుందో మధ్యలో చేయకుండా 6 నెలలకి వదిలేసాను. ఈ బయో మైన్ మిషన్ అయితే ఈ చెత్త అంతా సిగ్రిగేట్ చేసి అవన్నీ వాళ్ళు ఎవరు తీసుకుపోతారో మొత్తం క్లీన్ అయిపోతుంది. అది ప్రతి నెల చేయాలి, ఎప్పటికప్పుడు చేయాలి. ఇప్పుడు నెలకు దాదాపు ఒక 100 టన్నుల చెత్త వస్తుంది జగిత్యాల టౌన్లో. నెలకు యావరేజ్ ఒక 100 టన్నుల చెత్త వస్తుంది. ఆ 100 టన్నుల చెత్తను ఏ నెలకు ఆ నెలకి ఏదైతుందో అది శుద్ధి చేసి సిగ్రిగేట్ చేసి దాన్ని డిస్పోజ్ చేస్తే అసలు ఈ సమస్య అంతా రాదమ్మా. ఇది కేవలం మున్సిపల్ అధికార నిర్లక్ష్యం తల్లి. కేవలం మున్సిపల్ అధికార నిర్లక్ష్యంతో ఏదైతుందో ఈ బయో మిషన్ ఏదైతుందో బయో మైనింగ్ మిషన్ అది దాన్ని ఇక్కడ వాడక లేక
దానికి ఏదో మాకు డబ్బులు అయిపోయినాయి, డబ్బులు అనేది కొరత లేదు. వీళ్ళు ఏదైతుందో ఈ చెత్త మీద ఎంత ఖర్చు పెడుతుందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మిషన్లు ఎన్ని ఖర్చు పెడుతుందో తెలియదు. దీనికోసం నెలకు 10 లక్షల రూపాయలు ఖర్చు అయితే కూడా నష్టం లేదు. దీనికోసం ఈ సిగరెట్ చేసి ఈ బయోమైన్ మిషన్తో అంతా శుద్ధి చేసి డిస్పోజ్ చేయడానికి నెలకు 10 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు పెడితే కూడా తప్పలేదు. కొద్ది ఇంకోటి, ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీ నూకపల్లికి రాకూడదు. ఏ చెత్త బండి కూడా మన నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి రావద్దు. నేనేమంటున్నామా, వాళ్ళతో వాళ్ళు చేసుకోవాలి. నీకు ఇప్పుడు రేపు ఎట్లా ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడరాదు. ఇది అయినాక 15 రోజులు టైం ఇవ్వండి, నేను మళ్ళీ వస్తా తల్లి. నేను అవసరం వస్తే నేను రోడ్డుకి అడ్డం కూర్చొని కానీ ఎదుగుతున్నదో ఈ చెత్త బండ్లు మన లోపలికి రాకుండా చూసే బాధ్యత నేను వాళ్ళతో వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతుందో రాజారాము ఒడ్డిళ్ళకి వెళ్ళి నరసింగాపురం గుట్ట దాకా తవ్వున్నది. నరసింగాపురం గుట్టకి వెళ్ళి ఇక్కడికి రావడానికి ఏదైతుందో అంత 1/2 కిలోమీటర్ దూరం కాదు, అంత 1/2 కిలోమీటర్ 500 మీటర్ల దూరం ఎక్కువ కాదు. నువ్వు ఏ సీసీ చేయకు, డాంబర్ చేయకు, మట్టి రోడ్ ఏర్పాటు చేసుకున్నా కానీ అక్కడికి ఇట్లా రావచ్చు. మన ఇళ్ళకి వెళ్ళి బండ్లు తిరుగుడు తప్పుద్ది. మన ఇళ్ళకి బండ్లు తిరిగే వరకు చెత్త బండ్ల మీద కప్పు ఉంటలేదు కాబట్టి అంత దారి కింద పడిపోయి ఎక్కడ మనకు అదైపోతుంది. అందుకోసం తల్లి నేనేమంటున్నా, ఏదైనా కానివ్వండి ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నా మీకు, ఈ మున్సిపల్ సంబంధించినటువంటి ఒక ఈ చెత్త బండ్లు నూకపల్లి కాలనీకి రాకుండా బయటికి రాజారం ఒడ్డిళ్ళకి వెళ్ళి ఏదైతుందో నర్సింగ గుట్టకి వెళ్ళి ఇటు లోపలికి వచ్చేట్టు ఒకటి, దానితో పాటు ఏదైతే ఈ అన్లోడింగ్ ఏదైతున్నదో ఇంకో ఈ సీసీ రోడ్డుకు హద్దు సారీ నేను చెప్తున్నా, ఈ సీసీ రోడ్ హద్దు పెట్టుకో, సీసీ రోడ్కి వెళ్తూ పోయి అది ఎంత గుట్టన కానీ ఆ గుట్ట కానీ పెద్ద గుట్ట కానీ కాక ఈట పోయి అటత్త మాత్రం నీకు నేను రోడ్డుకు అడ్డం కూర్చొని పెట్టితే చెప్పండి. మళ్ళీ బయో మైనింగ్ మిషన్ కూడా ఏదైతుందో నేను సాధ్యమైనంత తొందరలో బయో మైనింగ్ మిషన్ ఇక్కడికి వచ్చేటట్టు చేస్తాను. నేను బయో మైనింగ్ మిషన్తో ఏ నెల ఆ నెలకి ఏదైతుందో దీన్ని శుద్ధి చేసే యంత్రం ఇక్కడ పనిచేసి ఇదంతా లేకుండా చేపిస్తా బిడ్డ అని చెప్పండి. ఈ గుట్టలతో కూడా అయితే దొంగ నడుస్తుందో ఈ కొత్త కాలంలో ఉట్టిస్తున్నారు. దీని అధికార యంత్రాంగం అందరు బాధ్యత. మా పోలీస్ మిత్రులు కూడా ఉన్నారు, మా పోలీసు మిత్రులు కూడా వాళ్ళు కూడా ఏదైతే వరద కాలంలోకి వెళ్ళి మట్టి పట్టకపోతే వాళ్ళు బండ్లు ఆపుతారు. వరద కాలంలోకి వెళ్ళి మట్టి పట్టకపోతే మీరు బండ్లు ఆపుతారు సార్. ఇటు కూడా అన్ని కూడా చెక్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది చెప్పంటున్నా. కాదు బాబు, నేను అంటున్నాను, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్. చట్టం నిర్వచనం ఏదైతుందో అది ప్రజానీకానికి అసౌకర్యమైనప్పుడు దాన్ని ఏదో విధంగా మనం అదుపు చేయవచ్చు. ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని చెప్పి దాన్ని అదుపు చేయడానికి చట్టంలో మార్గాలు ఉన్నాయి. అది పట్టానా, రెవెన్యూ, ఫారెస్టా, ఫస్ట్ టు బి డిసైడెడ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ పట్టా ల్యాండ్ ఆల్సో వన్ హ్యాస్ టు టేక్ వాల్టా పర్మిషన్. అసలు వాల్టా పర్మిషన్ చెట్టు కొట్టాలంటే దానికి ఎన్ని నిబంధనలు ఉన్నాయి, గుట్ట తవ్వాలంటే ఎన్ని నిబంధనలు ఉన్నాయి, బండ తీయాలంటే ఎన్ని నిబంధనలు ఉన్నాయి, అదంతా కూడా ఉంటుంది. ఎవడు పట్టిలేదు. మళ్ళీ గదే ప్రభుత్వం నడుస్తుంది బాబు. 2 ఏళ్ల కింద ఏ ప్రభుత్వంలో రాజ్యం ఏలిందో ఇక్కడ బీఆర్ఎస్ఏ. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అందరం ప్రభుత్వం మారింది అనుకున్నారు సమరవర్తులు. లేదురా నాయన, మళ్ళీ అదే రాజ్యం చేతులు, మళ్ళీ వెనకటి రాజ్యం చేతులు తప్ప కొత్త రాజ్యం వచ్చినట్టు కనబడతలేదు. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మార్పు కావాలి. గతంలో ఎవడు రాజ్యం చేసిండో అని పక్కన పెట్టాలి. నేనేమంటున్నామా, గతంలో ఎవడు రాజ్యం చేసిండో అని పక్కన పెట్టాలి. ఇప్పుడు నూకపల్లిలో కోసం ఇక్కడ 2 వార్డులు ఏర్పాటు చేసిందమ్మా. చూడు తల్లి, గతంలో నూకపల్లిలో 2 వార్డులు ఏర్పాటు చేసిండు. రేపు ఓటప్పుడు నేను ఈడబెట్టరు అని చెప్పాను. కలెక్టర్ గారి దగ్గర పోయి కొట్లాడితే తీసుకుపోయి మళ్ళీ ఊళ్ళో పెట్టింది. ఇప్పుడు మీరందరూ ఓటేసే గడవలరికైనా ఆటో కిరాయి పట్టుకొని దాదాపు 1000 మంది ఇక్కడ ఉన్నారు. కాదు తల్లి, 1000 మంది ఇక్కడ, 1000 మంది ఉన్నారు ఓటర్లు. ఈ 1000 మంది ఓటర్లు ఏం చేయాలి? మీరు నూకబిల్ల బూత్ పెట్టాలని చెప్పని ప్రభుత్వంకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఉత్తర్వులు వస్తే ఇక్కడ పెట్టకుంటే ఏది ఇస్తుందో మళ్ళీ పట్టుకుపోయి జగిత్యాల టౌన్లో పెట్టిండ్రు. మనకి ఈడ ఒక ప్రతినిధి, ఇక్కడ కౌన్సిలర్ ఉన్నట్టయితే రేపు రాబోయే 5 సంవత్సరాల కాలం ఏదైతే మన కష్టాలు సుఖం వాడు పట్టించుకుంటాడు సార్. నిజమే. మనకు ప్రతినిధి ఎవడో తెలియడు, కౌన్సిలర్ ఎవడో తెలియడు, రాజు ఎవడో తెలియదు, రాజ్యం ఏమిందో తెలియదు. మరి ఎట్లా తల్లి పట్టించుకుంటారా?
అందరు కలిసి ఒక కౌన్సిలర్ ఉంటే వాడు బాధ్యతను పనిచేస్తాడు. ఇక్కడనే పెట్టినట్టు గంగల విక్కింది పో, గంగల విక్కింది ఇక్కడ ఉంటేనే అదంతా గంగల విక్కింది. ఆపతున్నా చెప్పుకుంటాం. నువ్వు రేపు ఓటు ఎత్తావా వేయవా నీ దయ తల్లి. వాడు ఎవడ చిన్ని బతిని ఆడుకుంటాడు, నేను ఎవడు పట్టుకపోతాడో ఏం చేస్తావు నీకెరక కానీ నేను ఓటు మధ్య మాట్లాడతలేను. అది నీ దయ వెనుకెత్తో వేసుకో కానీ మరి ఇది ఒకటి మశాన వేడిక లేదు. నీకు శ్మశాన వాటికి అలా పెట్టిస్తాను. ఆడ డంపింగ్ యార్డ్ తల్లి నేను డంపింగ్ యార్డ్ తీసేసి మశాన వేడిక 4 ఎకరాలు డంపింగ్ శ్మశాన వాటికి నేను చేపిస్తా. 3 సార్లు వచ్చింది. 4 ఎకరాలు చేపిస్తా. అదొక్కటి సారు ఇప్పుడు ఫస్ట్ మీరే కాదు సార్ రాజ్యాంగం వీళ్ళు వచ్చింది తల్లి రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కుల కొరకు కొట్లాడేటువంటి ఒక బాధ్యత నాపై ఉన్నది. మీరే ఫస్ట్ ఆ రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కుల కల్పన కొరకు నేను ఏ పోరాటం సిద్ధం ఉంటా తల్లి. నా జీవితమే పోరాటం. నా జీవితమే పోరాటం అవ్వ. నేను తప్పకుండా చెప్పంటున్నా, ఈ చెత్త బండ్లు ఇవి కూడా నూకపల్లి కాలనీకి రాకుండా బయటకు పోయేటట్టు చేసే పిచ్చమదారు నా బయటకు వెళ్ళిపోయేటట్టు. వాడు ఒక 15 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 15 రోజుల్లో కొత్త రోడ్ ఏర్పాటు చేసుకో. మళ్ళీ మాత్రం ఏదైతుందో నువ్వు ఉగాది తర్వాత ఇక్కడ బండి రావద్దు. నీ ఒక 15 అన్నా ఇంకో 15 రోజులు అనుకో, నెల ఎక్కువ. నీ రేపు రంజాన్ పండుగ వస్తుంది, ఉగాది పండుగ వస్తుంది. నీ రంజాన్ కానీ ఉగాది కానీ ఈ పండుగ లోపల బండ్లు మొత్తం మంది చెప్పించే జిమ్మదారు నాకు తల్లి చెప్పండి. మీ బయో మైనింగ్ మిషన్ రెగ్యులర్ ప్రతి నెల దీన్ని శుద్ధి చేసే విధంగా దాన్ని అమలు చేయించే బాధ్యత నాకు తల్లి అని చెప్పండి. మీరు అంటే నాకు వాస్తవంగా నేను నిన్నే పేపర్ చూసి నేను ఇక్కడ పరిస్థితి ఏదైతుందో అదుపుకు వచ్చిందని చెప్పి అనుకున్నాను. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసే వరకల్లా ఇంకా అదుపు రాలేదని చెప్పి తెలియడంతో వెంటనే పరిగెత్తుకొచ్చిన. ఇలా ఎన్నికల ప్రచారం అవన్నీ ఉన్నా కానీ పక్కన పెట్టేసి ఇలా ప్రచారం ఎన్నికలు ఒక అంశం. ఇలా ప్రజాప్రతినిధిలోకి ఏదైతుందో ప్రజా జీవితంలో ఏదైతుందో సమస్యల పరిష్కారం కూడా ఒక బాధ్యత అంటున్నాను. ఆ బాధ్యతలో భాగంగా ఇలా స్వయంగా పరిశీలింప చేయాలని ఇక్కడికి వచ్చింది. దీనికి తప్పకుండా పరిష్కారం చూపెడతా తల్లి. ఇవన్నీ కూడా ఏదైతుందో ఇప్పుడే మున్సిపల్ అధికారులతో మాట్లాడినా, రెవెన్యూ అధికారులతో మాట్లాడి నేను ఇవాళ మీకు ఇవన్నీ కూడా ఏదైతుందో ఇవన్నీ అరికట్టి ఇవన్నీ కూడా సక్కం చేసి మనకి ఏ విధమైనటువంటి ఒక ఆటంకం లేకుండా చెత్త రాకుండా చెత్త బండ్లు నూకపల్లికి రాకుండా బయటకి ఏర్పాటు చేసుకుంటట్టు. చెత్త పోసుకున్నా ఆ గుట్టకు పోసుకోవాలి తప్ప ఇవాళ పోయొద్దు. గుట్ట ఎవడు దొంగతనాన్ని తవ్వినా కానీ చట్టపరంగా వాళ్ళని చర్యలు తీసుకుంటట్టు, బయో మైనింగ్ మిషన్ పెట్టేటట్టు, మీ యొక్క శ్మశాన వాటికి ఏర్పాటు చేసేటట్టు ఇవన్నీ నా బాధ్యత తల్లి. సరే ఒక బిడ్డ